రిభు గీత సంస్కృతంలో వెలువడిన శివరహస్యంలోనిది. పరమశివుడు తన శిష్యుడు రిభునకు బోధించిన ఉపదేశం. అద్వైత నిర్వచనానికి, అనుభూతికి తోడ్పడిన అమూల్య గ్రంథం. శ్రీ రమణ మహర్షి ఇందలి సత్యానికి ప్రతీక. భగవాన్ తరచూ రిభుగీత నుండి పేర్కొంటూ తన శిష్యులను రిభుగీత చదివి పారాయణ చేయవలసిందిగా ప్రోత్సహించేవారు. మాటలలో దీని విలువ చెప్పడం అసాధ్యం అనేవారు. సత్యాన్వేషకులైన నిజమైన సాధకులకు బాహ్య ప్రపంచం వారి జిజ్ఞాస తీర్చలేనిది. పరిశుద్ధమైన మనస్సు, అంకిత భావము, ప్రార్థన, ధ్యానము మాత్రము సత్యాన్వేషణకు తోడ్పడతాయి. అటువారికి దీని విలువ తెలుస్తుంది. రిభుగీత పారాయణ గ్రంథం అద్వైత దృష్టిని భావన ద్వారా అందజేసే అద్భుతమైన గ్రంథం. అధ్యాయం తరువాత అధ్యాయం, శ్లోకం తరువాత శ్లోకం, నేనే ఈ విశ్వమంతా, నేనే బ్రహ్మాన్ని, నాకు మించి సృష్టి లేదు అని ఉన్నతమైన ప్రమాణాలు కలుగజేస్తుంది. దేశం, కాలం ఆ స్థితిలో ఇంకా గుర్తుండి రిభుగీత పారాయణ దాని మధ్య అధ్యాయాల్లోనికి ప్రవేశిస్తే దేశం, కాలం నిజంగా లేవు అని స్పష్టపడి జపమాలలోని మేరువు చేరుకుంటాడు. ఇది మీకు చెప్పాలనే ఉద్దేశంతో నాకు అనిపించి మీకు ఈ వివరాన్ని నేను చెప్పాను. రిభుగీత ప్రాముఖ్యత, దాని అవసరం ముముక్షువుకి, జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తికి, ముముక్షువుకి ఈ రిభుగీత ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీరమణులు మరీ చెప్పారు. అందుకు మనం తప్పనిసరిగా రిభుగీతను పారాయణం చేయాలి. ఆత్మస్వరూపులము అని మనము గుర్తించాలి. ధన్యవాదాలు.